బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు. అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. విశాఖపట్నం త్వరలోనే ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ ఆగిపోయింది. విశాఖపట్నం త్వరలోనే ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ శిక్షణకు చిరునామాగా మారబోతోంది. ఒలింపిక్ పతక విజేత భారత్ స్టార్ షట్లర్ పివి సింధు ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ అకాడమీకి శ్రీకారం చుడుతున్నారు. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ అకాడమీకి నేడు శంకుస్థాపన జరగనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పివి సింధు భర్త దత్తసాయి తెలిపారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ పూర్తి సహకారం అందిస్తోందని కూడా ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో దత్తసాయితో మా విశాఖ ప్రతినిధి దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అయితే విశాఖలో తన పేరేడైతే ఒక అకాడమీని స్థాపించబోతున్నారు. దీనికి సంబంధించి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే విశాఖ రానున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పనులు ఏర్పాటుపై పివి సింధు హస్బెండ్ అయితే దత్తగా ఆయన మాటలో అడిగి తెలుసుకు ప్రయత్నం చేద్దాం. అంటే పివి సింధు గారు ప్రపంచంలో ఒక మంచి ప్లేయర్, బ్యాడ్మింటన్ లో ఎన్నో ప్రఖ్యాత, ఎన్నో పేర్లు సంపాదించారు. సో ఆమె ఒక అట్లాంటి క్రీడాకారుని తయారు చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ అకాడమీ నేర్చుకుంటారు. సో అసలు మెయిన్ ఏమేంటి, ఎట్లాంటి వారిని వెలుగులో రప్పించాలి, ప్లాన్ ఏంటి, ఐడియాస్ ఎట్లా ఉంటుంది మీరు షేర్ చేస్తారు కాబట్టి మీరు మాకు షేర్. ఖచ్చితంగా అండి. యాక్చువల్లీ మీరు నా వెనకాల చూస్తే ఆల్రెడీ ఫౌండేషన్ దాదాపు 40-50% వేసేసామండి. సో అందరూ క్వశ్చన్ నన్ను అడుగుతున్నారు, ఇది అసలు ఫౌండేషన్ స్టోన్ ఎలా అవుతుంది అని. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనం 2024 సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతంలో ఇది స్టార్ట్ చేసామండి. అప్పుడు చాలా ఫాస్ట్ గా కొన్ని డిస్టర్బెన్సెస్ వలన స్టార్ట్ చేయాల్సి వచ్చింది. చేసాము, కట్టాము. మనం సింధు వెళ్ళి బాబు గారిని కలిసిందండి, మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే బాబు గారు ఒక స్టేట్మెంట్ అన్నారండి, సింధు తల్లి నువ్వు ఏదో ఆలోచించినా 50-100 ఏళ్ళు ముందు ఆలోచించాలి. అంటే నువ్వు ఎంత ఫెసిలిటీ కడుతున్నావు, ఒక్క బ్యాడ్మింటన్ ఎందుకు అన్నారండి. సో మనం పాజ్ చేసి ఇప్పుడు 7 స్పోర్ట్స్, కోర్ స్పోర్ట్స్ అండి, 2 సపోర్టింగ్ స్పోర్ట్స్ కడుతున్నాము. To tie all of this in, we have a world-class strength and conditioning facility, and this will be something one of its kind in India, I would say. There is a recovery area where athletes have ice baths, steam, sauna, red light therapy, cryo chambers, etc. ఈ ఫెసిలిటీస్ అండి నా ఉద్దేశంలో ఇండియాలోనే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫెసిలిటీ అవుతుందండి. టైయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు వన్ ప్లేస్. షూటింగ్ కూడా వీఆర్ బిల్డింగ్ a 25-meter ఫైర్ ఆర్మ్ ఫెసిలిటీ అండి. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఐ థింక్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 10 meters, 25 meters పిస్టల్ రైఫిల్లో 3P కూడా మనం ట్రైన్ చేయడం అవుతుందండి. సింధు గోల్ ఏంటంటే అండి, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ అథ్లీట్. సింధు అంటది ఇప్పుడు ఇండియాలో అండి మనం 5-6 ఏళ్ళ నుంచే కష్టపడతాం, కానీ సింధుది లక్ష్యం ఏంటంటే అండి, మీరు నార్వే లాంటి ఒక దేశంకి వెళ్తే వాళ్ళు 5-6 స్పోర్ట్లు ఆడిపిస్తారండి. 10, సో దే బిలీవ్ ఇన్ అ లైన్ అండి, మేక్ అన్ అథ్లీట్ ఫస్ట్, దెన్ మేక్ అ స్పెషలైజ్డ్ అథ్లీట్. సింధు నాకు ఈ లైన్ చెప్పింది. సింధు అంది ఇప్పుడు ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ స్విమ్మింగ్ చేయాలి, ఇప్పుడు ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ జిమ్నాస్టిక్స్ చేయాలి, దాంతో లిగమెంట్స్ బెటర్ అవుతాయి, టెండన్స్ బెటర్ అవుతాయి, గ్రోత్ ఇస్ బెటర్. సో దట్ ఈస్ సింధుస్ గోల్ అండి, దట్ ఈస్ అవర్ గోల్. గవర్నమెంట్ నుంచి మాకు కంప్లీట్ సపోర్ట్ ఉందండి. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు లోకేష్ అన్న ఫర్ ఎవ్రీథింగ్ దట్ హీ సపోర్ట్స్ అస్ విత్. మనం ఏది అడిగినా అప్రూవ్ అయిపోతుంది. ప్లస్ లోకేష్ అన్న టేక్స్ అ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇన్ స్పోర్ట్ అండి. ఫస్ట్ టైం మొన్న కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ వెళ్ళే అథ్లీట్స్ ని, మెడల్స్ కాదు సారీ, ట్రావెల్ అయ్యే అథ్లీట్స్ ని పిలిచి మాట్లాడడం జరిగింది. అది ఒక అథ్లీట్ అనేది మోటివేషన్ అండి. మన దేశంలో ఏంటంటే క్రికెటర్స్ ని పిలుస్తారు. నేను క్రికెట్ పిచ్చి, నా క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఒక మ్యాచ్ అవుతే నేను టెస్ట్ మ్యాచ్ 5 రోజులు చూసే రకం. ఇప్పుడు ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్, ఒక వెయిట్ లిఫ్టింగ్, ఒక 100 మీటర్ హర్డిల్స్ మన జ్యోతి ఎర్రాజీని పిలిస్తే మీరు వాళ్ళకు ఒక మోటివేషన్ వస్తుంది, అబ్బా నాకు వస్తుంది, నన్ను నోటీస్ చేస్తున్నారు అని. సో దట్స్ ఇట్స్ గ్రేట్ అండి. ఆ సపోర్ట్ ఉంటే కానండి విల్ నెవర్ బికమ్ అ ట్రూ స్పోర్టింగ్ పవర్ హౌస్. టుడే వీఆర్ అ క్రికెట్ పవర్ హౌస్. వీ షుడ్ ఇన్ ద నెక్స్ట్ 16-20 years become a sporting powerhouse. That's our చెప్పినట్టే జ్యోతి ఎర్రాజీకి సంబంధించి కూడా నారా లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది. ఆమె ఫుల్ సపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రోజు ప్రపంచ స్థాయిలో ఒక అవార్డు, మెడల్ కూడా ఈరోజు రావడం జరిగింది. సో ఇట్లాంటి క్రీడాకారులు తయారు చేయాలని పివి సింధు
ఆలోచన ఉంది కాబట్టి సో ఈ విధంగా భారతదేశంలోనే లేని ఒక అధునాతన టెక్నాలజీ వాడుతున్నారు. మీ ప్లానింగ్ చాలా ఉన్నాయి. అంటే బ్యాడ్మింటన్ క్రీడాకారులు బ్యాడ్మింటన్ లోనే కాకుండా మిగతా అన్ని రకాల స్పోర్ట్స్ అంటే చాలా డిఫరెంట్. సో అవి ఎట్లా వచ్చింది ఈ ఆలోచన? సింధు అండి వరల్డ్ లో చాలా అకాడమీస్ చూసిందండి. ఇప్పుడు ఐ బీన్ మ్యారీడ్ టు హర్ ఫర్ అబౌట్ 2 years నౌ. సో నేను ఎప్పుడు కలిసినా నాకు ఒకటి చెప్పేదండి, దత్త ఇప్పుడు ఒక ఆస్పెటార్ అని ఉంటుందండి దోహాలో. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫెసిలిటీస్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్. సో వెన్ షీస్ బీన్ టు అన్ ఆస్పెటార్, షీస్ గాన్ టు ఇప్పుడు ఇండియాలో పార్థ్ జిందల్ గారు, మా మా ఈజ్ అవర్ ఫ్రెండ్. ఇప్పుడు పార్థ్ గారు ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్ అని ఒకటి కట్టారండి. అది నేను దాని స్టార్టింగ్ స్టేజ్ లో నేను ఉన్నా. ఆ థాట్ ఎలా అంటే అండి, అక్కడికి వెళ్తే మీరు యూ విల్ బి టేకెన్ బ్యాక్ ఫర్ అ సెకండ్. ఇంత చెయ్యొచ్చా? మనకి యాక్చువల్లీ ఇచ్చిన 3 ఎకరాలండి. మనం 3 ఎకరాల్లో ఎండ్ టు ఎండ్, ఇంచ్ టు ఇంచ్ వాడుతున్నాం. లీగల్ గా ఎంత పాసిబుల్ అయ్యి సెట్ బ్యాక్స్ గిట్ బ్యాక్స్ మనం ఏది బ్రేక్ చేయదలుచుకోవట్లేదు. లీగల్ గా ఇది కడితే ఒక 100 ఏళ్ళు ఇక్కడ ఉండాలని మా ఉద్దేశం. సో ఆ సింధు థాట్ ఏంటంటే, ఇప్పుడు ఒక దోహా, ఒక సింగపూర్ వాళ్ళందరూ కడితే మనం ఎందుకు కట్టలేము, మన విశాఖపట్నంలో ఎందుకు కట్టలేము అన్న ఒక థాట్ తో మనం కన్సల్టెంట్స్ ని తేయడం జరిగింది. వీ హైర్డ్ ద బెస్ట్ కన్సల్టెంట్స్ ఇన్ ద వరల్డ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. MEP is being handled by Aditi and an Indonesian MEP consultant only for the badminton court. We have Mirta who's going to do the pools. Mirta Pools and an Italian vendor. We have Michezo which is handling sports. So we've put together a group of consultants who are the very best in their field. So what will come out will be truly world class. రైట్, మొత్తానికి ఏదైతే విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతులుగా ఇది శంకుస్థాపన కార్యక్రమం చేయబోతున్నారు పివి సింధు అకాడమీ. అయితే ప్రపంచ మేటి క్రీడాకారులు పివి సింధు కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆమె లాంటి క్రీడాకారులని వెలుగులోకి తీసుకురావాలి, మెట్లో దాగున్న మాణిక్యాలని వెలుగులోకి తీసుకురావాలని చెప్పి మంచి ఆలోచనతో అయితే పివి సింధు అయితే తన అకాడమీని స్టార్ట్ చేయబోతున్నారు. విశాఖ వేదికగా చెనగదిరి 6వ విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలో దీనికి సంబంధించి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఖచ్చితంగా పివి సింధు లాంటి క్రీడాకారులు ఖచ్చితంగా వెలుగులోకి వస్తారు. మన భారతదేశంలో మట్లో దాగున్న క్రీడాకారులు ఎంతమంది ఉన్నారు, ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా ఆమె పర్యటించింది కాబట్టి ఎంతో మంది క్రీడాకారులు చూసింది కాబట్టి ఒక మంచి అకాడమీ నిలపాలి, క్రీడాకారులకు మంచి భవిష్యత్తు కల్పించే దిశగా అడుగులు వేయాలి. ఆ ఆలోచన ఆ విధంగా ఉందని చెప్పి కూడా ఆమె హస్బెండ్ దత్తా గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇది మంచి అకాడమీ కాబోతుంది, మంచి క్రీడాకారులకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కాబోతుందని చెప్పి కూడా ఆమె చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.